చేసినావు అగ్గిన ఊట వచ్చింది అగ్గిలంతా బొగ్గులైంది నాకైతే తెలియదు నాయన ఏమన్నాడు అగ్గిలేని మంది అగమ్మంది అన్నాడు ఇగో నేను ఫస్ట్ చెప్పిన నా జాములు అగ్గిపోతే నేనే చేస్తాను నువ్వు జాములు అగ్గిపోతే నువ్వే తేవాలన్నా నీ జాములు అగ్గిపోయింది కదా పోయిందా తేపం మరి ఎట్లా మంచి కుదిరిస్తారు అయితే నేను చిన్నోడి కదా అది ఒక కాలే ఒక నేను పోయేవారు అంటే ఒక్క కాళ్ళతో కుంటుకుంటా పోయేకల్లా 6 నెలలు అయిపోయింది ఇతను కాదంటావు అవురా మంద మీద కుప్పోలోడు కూలోడు కుప్పోలు నేనే నువ్వు కుప్పోలు నేను కూలోడు నువ్వే కదా కుప్పోని తేపో ఒకటి నేను కుప్పొన్నాను నువ్వు కూలోను వాను నువ్వు కూలోనివి కావాలి నేను కుప్పోని కావాలి గట్ట అయితేనే పోతా లేకపోతే పో నాకు అవసరం లేదు వచ్చినాక నీ పేరు చెప్తాను ఎప్పటిదాకా మొత్తం మొత్తం మంద కాసేదాకా మొత్తం మనకి బాండ్ పేపర్ రాసి అంతే లెక్కనే నేను నువ్వు కూలండి నేను కుప్పు అని ఒప్పుకుంటావా సరే అన్నా ఇక నీ సాములు అయిపోయాయి కాబట్టి నేను తెస్తాను పర్లేదు బాధపడకు తమ్ముని కదా నువ్వు అన్నవు కదా మనది పోయినా నీకు పోయినా నాది పోయినట్టు నాది పోయినట్టు కానీ ఒక్క మాట అగ్గున్న దగ్గర అటువంటి పొగెళ్తుందట నీళ్ళున్న దగ్గర కొమ్మున్న దగ్గర కోరడంత ముత్కం ఉంటది అగ్గున్న దగ్గర గుమ్మితోటి పొగలెళ్తాయి అన్న ఇక్కడ ఉన్నది కడగల్ల చాలా మర్రి ఈ మర్రి ఎక్కి చూసి 4 దిక్కుల పార చూడు ఎక్కడ 4 దిక్కుల చూస్తే అగ్గున్న దగ్గర గుమ్మితోటి పొగలెళ్తాయి అక్కడ దిక్కు నువ్వు గొల్లంపు పెట్టు నేను పోతా మరి కుంటూరు పోయినప్పుడు సవాలు బాగా చేద్దాను ఈ చెట్టు ఎక్కి కొల్లంపు పెడితే నేను పోతా అగ్గి కాడలో పో యారాల్సినది అయితే పాల్సినది అయితే మరి నువ్వు పెద్దను కదా ఆ చెట్టు ఎక్కువ ఇది కూడా నేనే కన్నా నన్ను చంపుతారో ఉంటారో మీరు రారాజు మల్లయ్య మనసులో పోదామన్న ఆలోచన మత్తుగానే ఉన్నది కానీ అన్నగారితో బదిలీ అనిపించుకుంటాడు మల్లయ్య రారాజు మల్లయ్య బంగారి బాగుండు మర్రి చెట్టు మొదటి లోపల ఇడిసిండు బంగారి వజ్రాల వాళ్ళ వాయిదం పట్టుకున్నాడు మల్లయ్య మర్రి చెట్టు ఎక్కుతున్నా అని భగవంతుడు రారాజు మల్లయ్య అక్కున్న దగ్గర కుమ్మిదొడ్డు పొగలెళ్తే కొంగున్న దగ్గర కొరడంత ముత్కం ఉంటది అక్కున్నది నేను గొల్లంపు పెట్టి అగ్గి జాడల్లో వెళ్ళిపోతా ఆడితే ఆడితే అడవాటికత్తారనుకున్నాడా భగవంతుడు రారాజు మల్లయ్య మరి చెట్టు ఎక్కుతున్నాను దేవరాజు మల్లయ్య సత్యవాది దేవుడే దేవుడే మల్లయ్య దేవుడే మల్లయ్య సత్యవాది దేవుడే దేవుడే మల్లయ్య గండ్రగొట్టెలు వజ్రాల వాయిదా పట్టుకొని ఆ యొక్క మర్రి చెట్టు ఏనాడు ఎక్కుతున్నాడు భగవంతుడు మల్లయ్య చిన్నవాడు దేవుడు రా మల్లయ్య మర్రి చెట్టు ఎక్కినాడు భగవంతుడు కురుపు కన్నము రావో దేవుడా డుల్లాన రాజ్యము రానారాయణ అయ్యో పడమాటి కన్నము రావో దేవుడా బల్లాడి రాజ్యము రావో దేవుడా ఉత్తరాది కన్నము రావో దేవుడా దక్షిణాది కన్న
కాండాలు వెళ్ళ చూసే వరకల్లా ఎక్కడ అగ్గి ఉన్న జాడ కనబడతలేదు. దక్షిణ కాండం చూసే వరకల్లా దక్షిణాది కాండము దార్శీల మండలం లోపల దక్షిణ కాండము దార్శీల మండలం లోపల భూపతి కురువల్ల మీద గుమ్మిదొడ్డు పొగలెళ్ళబట్టి గుమ్మిదొడ్డు పొగలెళ్తున్నాయి అంటే అక్కడ అగ్గి ఉంటది అనుకున్నాడు భగవంతుడు. మల్లయ్య దక్షిణాది కాండానికి గొల్లపు పెట్టిండు. చెట్టు కూడా దిగబడేరా చెట్టు కూడా దిగబడేరా భగవంతుడు రాజు మల్లయ్య రాజు మల్లయ్య మరి చెట్టు ఎక్కిడు. ఉత్తరాది కాండం చూసినా అక్కడ అగ్గి లేదు. అటువంటి తూర్పు కాండం చూసినా అక్కడ అగ్గి లేదు. వడమటి కాండం చూసినా అక్కడ అగ్గి కనబడతలేదు. దక్షిణాది కాండము దార్శీల మండలం భూపతి కురువల్ల మీద గుమ్మిదొడ్డు పొగలెళ్తున్నాయి. గుమ్మిదొడ్డు పొగలెళ్ళిన దగ్గర కొరడంతా అగ్గి ఉంటుంది అనుకున్నాడు. రారాజు మల్లయ్య దక్షిణాది కాండానికి గొల్లంపు పెట్టిండు. ఎప్పుడో మరి చెట్టు దిగిండు రారాజు మల్లయ్యో. ఇక్కడ దగ్గర దక్షిణాది కాండం దక్షిణ మండలం భూపతి కురువల్ల మీద గుమ్మిదొడ్డు పొగలెళ్తున్నాయి. దక్షిణాది కాండం అగ్గిలే పోరా దక్షిణాది కాండం ఉన్నది. పోయే నువ్వు పోయే జరా నీ దాన్ని పెడతా ఇగో సరే నేను పోతా గానీ నేను వచ్చేదాకా మంద పైలం పొయ్యే మంద పోతుంది వచ్చే మంద వస్తుంది నేను వచ్చేదాకా మందని పైలంగా చూసుకో. నేను అక్కడ పోయి అక్కడ ఒక గడి ఇక్కడ ఒక గడి చూడకూడదు అయ్యా. దుకాణం 3 గడియలు అంతా అగ్గి తీసుకొని వస్తా. అగ్గి తీసుకొని వచ్చేదాకా మంద పైలం సరేనా. నువ్వు మూతగానే లెక్క నువ్వు నీరు పోయి ఉండదు పన్న మంద లేపు నేను వచ్చేదాకా లేకపోతే నిద్రమప్పులు లేచి నాకు సత్రాలు నిద్రపోయిన వాళ్ళని కానీ సంటి పిల్లలు కానీ లేపద్దు. సంటిపోయిన లేపినాం అనుకో కైకి పడ్డాడు నీళ్ళు లేపినాం అనుకో అన్నాడు కానీ ఆడు భగవంతుడు రారాజు మల్లయ్య. దక్షిణాది కాండము దార్శీల మండలం భూపతి కురువల్ల మీద గుమ్మిదొడ్డు పొగలెళ్తున్నాయి. అక్కడికి పోయి నేను అంతా అగ్గి పట్టుకొని వస్తానని భగవంతుడు మల్లయ్య. బంగారి పాకళ్ళు పాదమందు తొడిగిండు. వజ్రాల వైరం పట్టుకొని మాత వీర కమ్మిడి కుతున నల్ల గొంగడి ఆనాడికి బుద్ధమందు పెట్టుకొని భగవంతుడు రారాజు మల్లయ్య దార్శీల మండలం పోతున్నాడు. దేవరాజు మల్లయ్య దక్షిణాది కాండం దార్శీల మండలం పోతా పోనొక్క గడియ రానొక్క గడియ అక్కడ ఒక గడియ ముక్కాల 3 గడియల్లో అగ్గి తీసుకొని వస్తానా అని అగ్గి జాడల్లో బయలుదేరిండు రారాజు మల్లయ్య. అల్లల్లనే రాడి అల్లానే రాడి రాజనే రాడి అల్లలో అల్లానే రాడి అల్లనే రాడి అల్లనే రాడి అల్లనే రాడి అల్లానే రాడి అల్లలో అల్లానే రాడి నేరడో అల్లానే రాడి అల్లనే రాడి అల్లానే రాడి అల్లలో అల్లానే రాడి నేరడో అల్లానే రాడి బయలెల్లే మల్లయ్య బయలు పెట్టుకోలే అల్లలో అల్లానే రాడి నేరడో అల్లానే రాడి కొండలెక్కుంటా దిగరాని కొండలు దిక్కుంటా మల్లయ్య. గట్టు మేఘాలు ఘనమైన కొండలు దాటుకుంటా రారాజు మల్లయ్య. దక్షిణ కాండము వస్తా ఉన్నాడు రాడి అల్లలో అల్లాడి రాడి దార్శీల మండలం భూపతి కురువల్ల మీదకి వచ్చే వరకల్లా
భూపతి గురువల్ల గాడి గచ్చవారికల్లా చూసినావు నాయన ఎకరాలు దిగరాజు 7 వదినాల పొట్ట ఉన్నది బొక్కల తిరికోట కనబడుతున్నది అయ్యో బొక్కాల తిరికోట పేటి కల్లాడే ఎకరాలు దిగరాలు 7 వదినాల పెట్టు ఉన్నది బొక్కల శ్రీకోట నాట బొక్కల శ్రీకోట పేటికి వచ్చిండు మల్లయ్య అయ్యయ్యో భగవంత నేను దక్షిణాది కాండం వచ్చిన గాని ఇక్కడ దార్శీల మండలం లోపల ఎకరాలు దిగరాజు 7 వదినాల పెట్టు ఉన్నది బొక్కల శ్రీకోట ఈ కోటను నేను ఎట్లా ఎక్కాలనుకున్నాడు భగవంతుడు మల్లయ్య పిడికడ బండారు పట్టిండు పిడికడి ఆ బాగు పట్టిండు ఇంత పెద్ద కోట ఉన్నదంటే ఈ కోట మీద ఎవరో ఉంటారు వాళ్ళని నేను వెళ్తానా అని మల్లయ్య పిడికడి బండారు పట్టి అరిచేతి లోపల కొట్టుకోగానే పిల్లల కొయ్య పుట్టిందాట పిల్లల కొయ్యను నోటి లోపల పెట్టుకొని పాటలు పాడుకుంటా ఎట్లా పాటలు పాడుతున్నాడు రాజు మల్లయ్యో మాల మీద ఉన్నదాన మల్ల బంతి పూల బంతి నేను మాలెట్ల ఎక్కవాలే మల్ల బంతి మాల మీద ఉన్నదాన మల్ల బంతి పూల బంతి నేను మాలెట్ల ఎక్కవాలే మల్ల బంతి మాల మీద ఉన్నదాన మల్ల బంతి పూల బంతి నేను మాలెట్ల ఎక్కవాలే మల్ల బంతి మాల మీద ఉన్నదాన మల్ల బంతి పూల బంతి నేను మాలెట్ల ఎక్కవాలే మల్ల బంతి మాలకిన ఉన్నవాడా గొల్లబోయిడా ఓ మల్లబోయిడా ఏ ఊరు ఉన్నదయ్యా గొల్లబోయిడా మాలకిన ఉన్నవాడా మల్లబోయిడా ఓ మల్లబోయిడా ఏ ఊరు ఉన్నదయ్యా గొల్లబోయిడా మాలకిన ఉన్నవాడా గొల్లబోయిడా ఓ మల్లబోయిడా ఊరు ఎక్కడ ఉన్నదయ్యా మల్లబోయిడా మాలకిన ఉన్నవాడా గొల్లబోయిడా ఓ మల్లబోయిడా ఊరు ఎక్కడ ఉన్నదయ్యా మల్లబోయిడా మాలకిన ఉన్నవాడా మల్లబంతి పూల జాతి అది ఊరంటే ఎక్కడానే మల్లబంతి అయ్యో మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి ఊరుకు ఊరంటూ లేదు మల్లబంతి మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి ఊరు ఊరంటూ లేదు మల్లబంతి అయ్యో మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి నాకు పల్లె పల్లంటూ లేదు మల్లబంతి మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి పల్లె పల్లె లేదు మల్లబంతి మాల కింద ఉన్నవాడా గొల్లబోయిడా ఓ మల్లబోయిడా ఎందుకొరకు వచ్చినావు గొల్లబోయిడా మాల కింద ఉన్నవాడా గొల్లబోయిడా ఓ గొల్లబోయిడా ఎందుకొరకు వచ్చినావు గొల్లబోయిడా మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి నేను అగ్గి కోరకు వచ్చినానే మల్లబంతి మాల మీద ఉన్నదాన మల్లబంతి ఓ పూల బంతి అగ్గి కోరకు వచ్చినానే మల్లబంతి మాల కింద ఉన్నవాడా గొల్లబోయిడా ఓ మల్లబోయిడా అగ్గి నీకు ఎందుకయ్యా గొల్లబోయిడా మాల కింద ఉన్నవాడా మల్లబోయిడా ఓ గొల్లబోయిడా అగ్గి నీకు ఎందుకయ్యా గొల్లబోయిడా మాల మీద ఉన్నదాన మల్ల జాతి పూల బంతి జిగురువాల చున్న కమ్మ మల్ల బంతి మాల మీద ఉన్నదాన మల్లబంతి ఓ పూల బంతి జిగురువాల చున్న కమ్మ మల్ల బంతి మాల కింద ఉన్నవాడా మల్లబోయిడా ఓ మల్లబోయిడా చున్నుల చున్ను అంటే గొల్లబోయిడా మాల కింద ఉన్నవాడా మల్లబోయిడా ఓ గొల్లబోయిడా జిగురువాల చున్న అంటే మల్లబోయిడా చున్ను ఎట్లా ఉంటదయ్యా గొల్లబోయిడా ఓ మల్లబోయిడా ఆ నగల్ల ఎప్పరాదు గొల్లబోయిడా ఎట్లా ఉంటదయ్యా మల్లబోయిడా ఓ గొల్లబోయిడా నగల్ల ఎప్పరాదు మల్లబోయిడా అయ్యో మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి చూపుకు తెల్లంగా నుండు మల్లబంతి మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి చూపుకు తెల్లంగా ఉండు మల్లబంతి ఆ మాల మీద ఉన్నదాన మల్ల జాతి పూల బంతి తింటే తీయంగా నుండు మల్లబంతి మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి తింటే తీయంగా ఉండు మల్లబంతి మాల కింద ఉన్నవాడా గొల్లబోయిడా ఓ మల్లబోయిడా మలన్న ఎక్కరాదు గొల్లబోయిడా మాల కింద ఉన్నవాడా మల్లబోయిడా ఓ గొల్లబోయిడా మలన్న ఎక్కరాదు గొల్లబోయిడా మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి నేను మాలెట్ల ఎక్కవాలే మల్లబంతి మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి నేను మాలెట్ల ఎక్కవాలే మల్లబంతి మాల కింద ఉన్నవాడా గొల్లబోయిడా ఓ మల్లబోయిడా ఆ పూలాల మిట్ట ఉన్న గొల్లబోయిడా మాల కింద ఉన్నవాడా మల్లబోయిడా ఓ మల్లబోయిడా పూలాల మిట్ట ఉన్న మల్లబోయిడా అయ్యో మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి పూలదారం తగిలిపోవు మల్లబంతి మాల మీద ఉన్నదాన మల్లబంతి పూల బంతి
పక్కల శ్రీ కోట మీద ఉన్నది బాలారత్నంగి దేవి ఆనాడు కట్టుకున్న మాటోలు పట్టు తీర ఇరిచింది ఆ యొక్క మాల కిందకి ఇరిచిపెట్టే వరకల్లా కొనుగొంగు పట్టుకొని భగవంతుడు మల్లయ్య కొనుగొంగు పట్టుకొని మాల ఎక్కుతున్నాడు రారాజు మల్లయ్యో. అయ్యా బాలా నీ పేరేం పేరు అయ్యా? ఏంటి నీ పేరు ఏం పేరు? తే, ఏమి ఇయ్యాలి? అగ్గి. అగ్గి. ఎందుకు అగ్గి నీకు? నీ పేరు ఏం పేరు? నా పేరా? ఆ. రత్నంగి. నీ పేరు ఏం పేరు? రత్నంగి. ఓహో రుత్నంగా. ఏ, రత్నంగి. రత్నంగా. ఆ. రత్తు నీ చేసుకున్న పెళ్ళాన్నా? ఏంటి రాగరాను లైన్లో పడగొడతా. రత్నాంగి ఏం కావాలయ్యా నీకు? నేను సవలేటి మందని కొట్టుకొని సామి గొర్రె మందని కొట్టుకొని అడవిలకు మేత మేపులకు మన్యాల కంటే మేము వచ్చినాం. మందని కొట్టుకొని వచ్చిన కాడ అటువంటి ఒక అగ్గి పోయింది. అగ్గి లేని మంద ఇప్పటికైనా అప్పటికైనా అగ్గి లేని మంద ఆగ మంద కుక్క లేని మంద గుడ్డి మంద. నా మంద కాడ అగ్గి పోయింది. అగ్గి కొరకట నీ దగ్గరికి వచ్చిన అగ్గితో నేను వెళ్ళిపోతానమ్మా. అగ్గు అగ్గ అరే అగ్గు అదిరా అగ్గి అగ్గా అగ్గి ఇస్తాగా నాకు దున్ను చేస్తావా? మరి తప్పుండే అనుకుందా అగ్గి? ఆ జున్ను అంటే ఎట్లుంటుందో తెలియదు నాకు. సూపుకు తెల్లగా ఉంటది తింటే తీయగా ఉంటది. అది తీసుకొచ్చాక అయ్యా నువ్వు తీసుకొస్తా అంటే ఇస్తా నేను. తింటే తీయగా ఉంటది సూపుకు తెల్లగా ఉంటది దొడిపోతే పచ్చగా వస్తుంది. ఇప్పుడు నీకు అగ్గిస్తా నువ్వు దున్ను తీసుకొస్తావా? అగ్గి తీసుకొస్తా. అగ్గిస్తావా? అగ్గిస్తా. ఏంది జున్నా? మరి ఆడ మా అన్నగాడు లేడా? మనకి ఏం చెప్పాలి? ఇప్పుడు నీకు జున్ను ఇచ్చేదాకా తీసుకొస్తా అంటే అగ్గిస్తా, లేకపోతే అగ్గి లేదు. చెప్పకపోతే ఇది నాడిదాని అలాగా ఆడొచ్చిన ఆడిదాని ఆకట్టపోవాలి, వచ్చిన ఆడిదాని చేపట్టకపోవాలి. ఓ బాల ఆ రత్నంగి దేవి నువ్వు నాకు అగ్గిత్తనంటున్నావు, నేను నువ్వు నాకు అగ్గిత్తని నీకు జున్ని అన్నా. సరే ఇత్తతి సరేగా నీ అన్నా ఒడి పెట్టుకోని దగ్గర ఏంటి నీ దగ్గర ఒకటి అది చేతిలో పట్టుకుంది ఏంది? నాది పెట్టానా నీ దగ్గర? పెట్టుకో అంటున్నా. నా బలవాయిదా నీ దగ్గర పెట్టాను. మరి ఏం పెడతా అంటే ఏదైనా కుద పెట్టుకునే దాకా ఇవ్వవా? కుద పెట్టుకునే లేకపోతే ఇయ్య నేను. అందుకనే అత్త అత్త అన్న ఆడదని నమ్మద్దట, ఇత్త ఇత్త అన్న మొగోని నమ్మద్దట. మా మొగోళ్ళనే నమ్మాలి. తాగినాక చెప్తాం చూడు. ఇంకోటి మాట్లాడు, తాగిన కూడా మాట్లాడతారు. తాగినాక మాట్లాడేటివే బరాబర్ మాటలు. తాగక ముందుకు అన్ని వస్తాయి, తాగినాకనే అన్ని బరాబర్ వస్తాయి. సరే కానీ అయ్యా ఆ వలవాయిదం ఇత్త తగ్గిస్తా నీకు. ఇగో ఈ వలవాయిదము గొల్ల కురుమోనికి గొల్లు కాస్టోనికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది దీంతోనే చెట్టు ఎక్కుతాము, కొమ్మ కొడతాం. ఇది లేకపోతే మాకు చేతి తిరిగినట్టు అవుతుంది. కాకపోతే ఆ పడిగలు పూజ పెడతా. అద్దు అద్దు అగ్గిలేదు అగ్గిలేదు అంతే అగ్గిలేదు అట్లయితే అగ్గిలేదు అగ్గిలేదు వలవాయిదం పెడితే అగ్గి లేకపోతే అగ్గిలేదు. అద్దాలు ఏం చేసుకోమంటావు? కళ్ళు మంచిగా పడుతుంది అద్దాలు. అయితే ఇది వలవాయిదం పూజ పెడితే నాకు ఇస్తావా? ఇది లంచానికి అవు రత్నంగి ఈ వలవాయిదం పూజ పెడితే కానీ నీకు నా మాట నమ్ము ఇయ్యు, నేను తెస్తా. నేను ఆడోళ్ళని మోసం చేసే రకం కాదు. అద్దు అగ్గి లేదు మా దగ్గర. నేను ఆడోళ్ళని అస్సలే మోసం చెయ్యా. నేను కూడా మొగలను అస్సలే మోసం చెయ్యా. ఇగో జున్ను తీసుకొచ్చినాక నీ వలవాయిదా నువ్వు తీసుకో, జున్ను అయితే తీసుకొని రా. అగ్గి తీసుకోకపోతేనేమో ఆడ మా అందాగం అయిపోతుంది. నా చేతుల వలవాయిదం లేకపోతే నాన్నగాడు తిడతాడు. ఈడనే వలవాయిదం పెట్టకపోతే ఇది అగ్గి అని అంటే అన్నది. ఎట్లా చేయాలి భగవంత మెడక పడ్డ పాము కరవక మానది అన్నాడు. సరే రత్నంగి ఇక నాది నీ అల్ల పెట్టుకో. ఏం పెట్టుకునే వలవాయిదం తీసుకో ఇత్తన్నా. నువ్వు నాకు అగ్గి అది ఏంది? ఏం పడుతున్నావు? గొంగడి రచ్చవీర కమ్మిడి కూర్చున్నాను అలా గొంగడి కాలిపోదా? నీ చేతి కాలేదా? కాలేదు, నా చేతి కాలేదు. నా గొంగడి కూడా కాలేదు. అంత పవర్ఫుల్. మరి ఏమనుకున్నావు? గొల్లలో గొంగడి అంటే ఏమనుకున్నావు? సరే కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తావు మళ్ళీ నువ్వు తీసుకొని పోయి? ఇప్పుడు అగ్గి తీసుకొని పోతా, మా అన్నకు చూపిస్తా, ఆడ జున్ను కాల్చుకుంటా, డొప్పల జున్ను పట్టుకొని నీ దగ్గరికి జల్దీ నత్తా. ముక్కన 3 గడియాలు వస్తా జల్దీ నాకు. ఇక అప్పుడు రత్నంగి బాల కనుకనేమి రాజు మలయ్య దగ్గరికి వాళ్ళ వాయిదం తీసుకునే గాని అయ్య వట్టనా రామరామ అగ్గి కూడా అయ్య వట్టనా రామరామ చిన్నవాడు మల్లయ్య రామరామ
అగ్గి చేతులు పట్టుకున్నాడు వల వాయిదం కుదబెట్టిండు అన్నాడు రారాజు మల్లయ్యకు వల వాయిదము చేతులు ఉన్నప్పుడు అయినా 66 కడలు కొట్టేటోడు మల్లన్న వల వాయిదం తీసిండు రత్నంగి దేవి చేకర కుదబెట్టే వరకల్లా 66 కడలు పోతున్నాయి ఆట మల్లయ్యకు అగ్గి చేతులు పట్టుకున్నాడు భగవంతుడు రాజు మల్లయ్య నేను మంద కాడిపోవాలి మంద కాగం అయిపోతుంది మందకాడ నాన్నగాడు ఒక్కడే ఉన్నాడు భయ్యన్న అని మంద బయటికి నేను బయలుపోతాను అని రారాజు మల్లయ్య అగ్గి చేతులు పట్టుకొని నాగమల్లె దారిలో దిగమల్లె దారిలో అడవియ సవాలు పట్టుకున్నాడే నాగమల్లె దారిలో సవాలేటి మంద స్వామి దేవుని మంద దేవుని గొర్రె మంద ఇచ్చినోని మంద ఈశ్వరుని మంద మంద వేడిగచ్చినాడు మల్లయ్యరా అన్నా ఇగో అగ్గి తెచ్చిన అవ్వ తక్కువ దూరం లేదే ఓ ఇట్లా గట్ల పంటి ఉరికి ఇరికి అన్న సందలకే పోతుంటే తక్కువ దూరం లేదు సూత గిన్నె అని పడ్డది కానీ ఓ తక్కువ దూరం పోలే అగ్గి తెచ్చిన అగ్గి ఈడ పెట్టిన మందకాడ అగ్గి ఉన్నది అన్న ఒక మాట చెప్తున్నా ఏం మాట ఇగో ఇవాళ నువ్వు సవలేటి మంద పోయి అటువంటి ఒక గొర్రె పాలు వినుకోండి రా నిన్న మొన్న మనం ఎన్ని డొప్పల చున్ను కాల్చుకున్నాం 5 డొప్పల చున్ను కాల్చుకున్నాం ఒకటి నీకు ఒకటి నాకు ఒకటి మందపోసానికి ఒకటి జాయిరాలకు ఒకటి సూర్యచంద్రరాజు 5 డొప్పల ఇవాళ ఒక డొప్ప ఎక్కువ కావాలి ఇవాళ 6 ఎందుకంటే ఇది కొత్త అగ్గి అరంకోర అగ్గి ఇది ఆరం కోరుతుంది కాబట్టి అగ్గికో డొప్ప వేయాలి అగ్గి తింటాదిరా అరే తినకున్నా గానీ కొత్త అగ్గి అరంకోర అగ్గి అది అగ్గి కొత్త పాత దానికుంటుందా పీసం ఉండకూడక అమాచి ఉండకూడదు ఇది కొత్త అగ్గి కాదురా కొత్త పేరు కొత్త పేరు కాదు ఇప్పుడు తెలియదు నేను ఇప్పుడు అయితే అగ్గి తింటది అంటున్నావు 6 డొప్పల జున్ను కాలవాలి 6 డొప్పల జున్ను కాల్చినాక మనం మంచుకోటి తిందాం అగ్గి పూర్సునికి ఒకటే వేయాలి ఇప్పుడు వంటలు అంటున్నాం గిడ అన్నదానం పెడుతున్నాం అన్నదానం కూరుడికి కూర అయిందా లేదా అని మనమే సైజు చూస్తామా ముందుగా అగ్గి పూర్సునికి ఎత్తామా చెప్పావా అగ్గికి ఎత్తాం గిన మన మీద మంచిగా సరే సరే ఒళ్ళంతా చూస్తాం కానీ అయితే ఇప్పుడు సవాళ్ళ మందలకు పోయి పాలు వింటున్నామంటావా ఇక మందలకు పోయి నువ్వు పాలు విండుకోండిరా అచ్చిడ 6 డొప్పల పాలు విండి జున్నుగాలు అప్పుడు కనుకనేమి పరిగెత్తి పై అన్న కనుకనేమి సవలేటి మందలకు పోయి పాలు విడికి వస్తాను రారాజు వాళ్ళ పై అన్న కనుకనేమి అయ్యో రామ 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 సవలేటి మందాల రామ రామ పాలు కూడా విండబట్టనే రామ రామ పాలు కూడా విండబట్టనే రామ రామ రారాజు మల్లయ్య 6 డొప్పల అడగనేమి దున్ను వేయమన్నాడు అడగనకనేమి పరిగెత్తి పయ్యన్న గనకనా పరిగెత్తి పయ్యన్న రామ రామ పరిగెత్తి పయ్యన్న రామ రామ దున్ను కూడా గలవట్టనా రామ రామ దున్ను కూడా గలవట్టనే రామ రామ అయ్యో అయ్యో తమ్ముడా తమ్ముడా దయగల్ల తమ్ముడా దయగల్ల తమ్ముడా సమగల్ల తమ్ముడా సమగల్ల తమ్ముడా తమ్ముడా మల్లయ్య తమ్ముడా మల్లయ్య తమ్ముడా మల్లయ్య అన్న సవలేటి మందలకు పోయి పాలు విండికి వచ్చిన 6 డొప్పల జున్ను కాల్చిన ఇగో 6 కాల్చినా గాని ఒకటి నీకు ఒకటి జాయిరాలకు ఒకటి మందపోసానికి ఒకటి సూర్యచంద్రరాజులకు కొత్త అగ్గి పురుషుని కడబెట్టి అయితే ఇవన్నీ తిన్నారు ఇప్పుడు కొత్త అగ్గి తినాలి చూడాలి అన్న
మన లెక్క ప్రకారం పోదాం, లెక్క తప్పదు. లెక్క తప్పితే మంచిగా ఉండాలి. నీది నువ్వు తీసుకో. తీసుకున్నాం అన్న భయ తీసుకున్నాం. చెల్లె నువ్వు తీసుకున్నాం. జాయిరాలో కూడా వేసినాం. సురేష్ చంద్రరాజులకు వేసినాం. ఇంకొకటి నేను తీసుకున్నా. కొత్త పురుషుని ఇక్కడ పెట్టినాం. నువ్వు తినే అరే నువ్వు తినరా, మన వరకలు తింటది. చూడాలి. నువ్వు తిను ఫస్ట్. తీసుకురా మా అంకల్. అన్న తిన్నవా? తిన్నావా? అరే అన్న కొత్తకి తింటే మనం అన్న. అరే అన్న అన్నాడు అన్నాడు రారాదు మల్లయ్య నా అన్నను సూపు మలిపిస్తానా అని. అన్న పాయర గొల్లు పాయర లేవురా పాయర అన్నాడు. బయ్యకి బరిగెత్తి బయ్యను అక్కడ చూసే వరకు డబ్బా తీసిండు. మా గుత్తల మంతర మలిపి కొబ్బరి పెట్టుకున్నాడు. రారాదు మల్లయ్యో. మల్లయ్య అగ్గి తిన్నాదురా? లేదు అడుగుంది అగ్గి. సరే గాని ఇప్పుడు మనం తింటే మనం పొద్దుగాల కాలువకోతాం, అగ్గి కూడా కాలువకోతుంది కదా. చూద్దాం మనిషి అగ్గి అవురా రే. అగ్గిల పడ్డ వస్తువు బూడిద అవుతుంది కానీ బయటకు వస్తాదిరా. కడుపులో బయటకు వస్తుంది కదా. అది మనం మానవులం కాబట్టి మనకు జీర్ణమై బయటకు వస్తుంది. అగ్గిల పడ్డాక బూడిది కాదా? బూడిదైందంట ఇప్పుడు. సరే కానీ నీ వలవైద్యం మీద వలవైద్యం కనబడతలేదు. ఏమైందిరా నెత్తి పట్టుకుంటున్నావు? అన్న అగ్గిపోయిన కాడ అరే వలవైద్యం ఆడనే పోయింది. అగ్గి తెచ్చిన కాడ వలవైద్యం పోయిన దగ్గర అగ్గి తెచ్చిన దగ్గర అగ్గి తెచ్చు ఆడ వలవైద్యం పోయింది చూడు. ఆనే తెచ్చిన ఆడోళ్ళు కావటారు నీకు. పాప మాటలు మాట్లాడకు, నోట్ల పురుగులు పడతాయి. ఆడోళ్ళకి ఇట్లా ఇచ్చేసిన అవురా? ఆడల ముఖం చూస్తే నేను అసొంటి ఉన్నా అది కూడా నేను సంసారి కాకపోతే వాళ్ళని చూసిండ్రా అన్న. ఆడ అగ్గి కూరకు పోయినా అయితే అగ్గి ఇట్లా తీసుకుంటప్పుడు ఇట్లా చేతులు పట్టుకున్నా. నా చేతుల వలవాయిదం ఉందని ఇట్లా కింద పెట్టి ఇట్లా చేతులు పట్టుకొని అగ్గి ఇట్లా తీసుకుని వచ్చిన వలవాయిదం అన్న అన్న. మరి కొమ్మెట్లా కొడదాం రా. అవునే ఇప్పుడు గొర్రకాడికి పోయేటోనికి వలవైద లేకపోతే కొమ్మ కొట్టలేము అన్న. నేను మందం చూసుకుంటా గానీ జరపోయి వలవైద లేపోయే ఏ మాత్రం ఒక్క కాలు కాదు అన్న. జర పోయే పోవుడు నడుచుకుంటూ వచ్చుడు అవ్వాని మొత్తం గుంజుతుంది. ఆడి శాంతం నడవది. ఇగో సవలేటి మందం మేము కాస్తాం గానీ నువ్వు ఎట్లా వేయను అట్లా తీసుకొని రా. మళ్ళీ నేను అన్న జర పోయే తోట పెట్టుకుని తీట అన్న తోట అన్న. ఇక పోతున్నా మరి మందపాయలము ఆడోళ్ళు ఉంటే చూడకరు. ఆడోళ్ళు ఉంటే అసలుకే చూడకు. నువ్వు వలవాయిలం తీసుకో సక్కారా. ఆడోళ్ళు ఇంకా తోలుకొచ్చావు. ఇక నీకు అంత డౌట్ ఉంది. ఏ జర ఓరా అంటే వాడు ఆడోళ్ళు ఉంటే చూడకమంటావు. ఏంది ఇది? ఆడోళ్ళు ఆసనం నాకు వాడది. అద్దవరం దూరం ఉంటేనే ఆడోళ్ళు కనబడుతుంది. చెప్పు వాళ్ళకు చెప్పు మరి. సరే తమ్ముడా, సరే పోయిరారా. నువ్వు మనిషి మీద ఇంత అనుమానం ఉన్నది. ఇలా అంజ కొడుకు చేయబట్టి పీదొక్కి పిస్తాడు. పోరా పోయేదాక మంద పైలం అన్నాడు. గానాడు రారాదు మల్లయ్య మాయ గుత్తల బొంతల మలిపి గొప్పలు పెట్టుకున్న అగ్గిని కనుకనే పట్టుకున్నాడు. ఈ అగ్గి దానికి పెట్టాలి, దాన్ని నేను మలుపుకోవాలి. ఆడొచ్చిన ఆడిదాన్ని ఆగట్టుగా రావాలి. శరొచ్చిన ఆడిదాన్ని చేపట్టుకొని రావాలనుకున్నాడు భగవంతుడు. అగ్గి పట్టుకొని ఆ యొక్క దక్షిణాది కాండము దారశీల మండలము ఒక్కల శ్రీకోట కోటబేటికి వస్తున్నాడు. రారాదు మల్లయ్య పున్నాపు ఎన్నెలా వలలో పూసే కాయంగా మాతో ఎన్నెలా వలలో పూసే కాయంగా పున్నాపు ఎన్నెలా వలలో పూసే కాయంగా రమ్మంటే రానంది వాళ్ళలో నేనే చూసేతో దేశాలు తిరిగి వాళ్ళు దేశాలు తిరిగి దేశంలో నేను చూస్తే వాళ్ళ దేవా సంగలనా రాజాలు తిరిగి వాళ్ళ రాజాలు తిరిగి రాజ్యంలో నేను చూస్తే వాళ్ళు రంభా కంచెలను రాజాలు
కల్లా ఎప్పటివల్ల కొడగొంగు తీసింది బొక్కల సిరి కోట మీద కిందికి వేసేవారి కల్లా ఆ కొంగు పట్టుకొని భగవంతుని మల్లయ్య కోట ఎప్పుడు ఎక్కుతున్నాడో అయ్యో బాలరాము రసూలగి రామో రామ బాలరాము రసూలగి రామో రామ బాలరాము రత్నంగి దేవి రామో రామ బాలరాము రత్నంగి దేవి రామో రామ రత్నంగి దేవి అయ్యా మళ్ళీ వచ్చినావా అయ్యా వచ్చిన రాక తప్పుతుందా జున్ను తీసుకొచ్చినావా అసలే నీ దగ్గర పెట్టుకుంటే ఏంటిది పలవాయి జున్ను తీసుకొచ్చినావా ఇక తెచ్చిన ఇగో ఇగో ఇది జున్ను సూపుకు తెల్లగా ఉంటది తింటే తీయగా ఉంటది నాకు రుసులు కొడుతుంది నాలుక మీద పడితే ఇగో తీసుకో ఒకసారి నువ్వు జనంత తిన్నాక నేను తింటా ఎందుకు గట్లెందుకు అంటే మీరు అడవిలో తిరిగేటోళ్ళు మీకు చెట్లకి వెళ్ళక మీకు మంత్రాలు వస్తాయి తంత్రాలు వస్తాయి మందులు పెట్టి మళ్ళీ నన్ను మలుపుకోతారు నిన్ను ఓని అంద పంతుల్లాక కదా నిన్ను ఓ సక్కదల పొలవా అని నిన్ను మందులు పెట్టుకొని నేను మలుపుకొని పోతాను నాకేం తక్కువ కలర్ తక్కువనా గ్లామర్ తక్కువనా హైట్ తక్కువనా పర్సనాలిటీ తక్కువనా అంటే కోటి మంది వస్తున్నా ఏం బట నీకేం పడ తక్కువ అని ఇక్కడ కూర్చునేట అయ్యవారు దాకా సొల్లు కట్టిండు అంటే దగ్గరికే కనబడతలేదు దూరంకి వెళ్ళి చూస్తున్నా అవు సరేగా నువ్వు నిన్ను మందులు పెట్టి మలుపుకొని పోతాను అనుకుంటున్నావు అయ్యో గుంజవు నువ్వే ఉన్నావు ఇక మాకు దొరకారు పిల్లలు మీకు మీ మొక్కలకు ఒకసారి మా ఇన్స్టాగ్రామ్ లో చూడు ఎట్లుంటారు నవీన్ ఒక్కని కొట్టి ఎట్లుంటారు ఇగో ఈ దున్ను తీసుకో వీళ్ళు ఏం కలపలే ఇలా మరుగు మందు కలపలే ఏం కలపలే నీకు అసలు ఏం కాదు ఎట్లా నంబర్ ఎక్కువ సరిగా నువ్వు తిన్నాక నేను తింటా నేను నమ్మలేను మీరు మొగళ్ళు బుర్రెక్కించారు బాగా బుర్రెక్కిస్తారు మీరు మంచోళ్ళు కాదు మీరు మరి బుర్రెత్తే మీ ఆడోళ్ళు లైన్లో పడతారు తీసుకో తినే నువ్వు తిను నువ్వు తిన్నాక నేను తింటా తిన్నాక తినవా అన్నాడు గానాడు భగవంతుడు రారాజు మల్లయ్య ఆ యొక్క జున్ను లోపల చేతి పెట్టిండు 2 ఏళ్ల మందం అద్దుకున్నాడు నాలుక మీద కొట్టు పెట్టుకోగానే నానాక రుచులు కోరుతున్నది ఆ యొక్క జున్ను వాళ్ళ జున్నైనా గాని నాలుక మీద పెట్టుకునే వరకల్లా నావి దాకా నడిచిపోతున్నది నానాక రుచులు కోరబట్టే వాళ్ళ కనుకనేమి జున్ను చేత వాటి కనుకనేమి మాడ పాటుకున్న కనుకనేమి పాపడి పిల్ల పట్టుకొనైనా కానీ అప్పుడు జున్ను అన కనుకనేమి జున్నులో పెట్టి నాలుక మీద పెట్టుకుంటుంది అయినా కానీ జున్ను పాడు గాను జున్ను ఎక్కింత మంచిగా ఉంది రారాజు మల్లయ్య మల్లయ్య మంచిగుండో నేను జున్నిచ్చిన్నా ఇచ్చినావు ఏంటి నా వలవైన నాకు ఇగో నీది నీకు నాది నాకు పాగలుగా నా వలవైద నేను ఏమంటున్నా కాదయ్యా జున్నే గింత మంచిగుంది ఇగో నువ్వు కోరినట్టుగా జున్ను తెచ్చినావు నేను కోరినట్టుగా జున్ను తెచ్చిన నా వలవైద నీ దగ్గర పెట్టుకున్నా వలవైద నాకు ఇస్తే నేను పోతా మందకాడ పొద్దు పోతుంది కొమ్మ కొట్టాలితే కాదయ్యా అడవిలో నువ్వు ఒక్కనివి నేను ఒక్కదాన్ని నువ్వు ముట్టకు నాకు అంతా ఎక్కడెక్కడో ఏమో ఏమో అస్సలే ముట్టకు ఇద్దరు లగ్గం చేసుకుందాం ఏంటి లగ్గం చేసుకుందామయ్యా డైరెక్టా అయ్యా అవసరమే లేదు నేను మందకాడ ఉండటోని మా నాయన ఏమన్నాడు మందం కాసే భక్తుడు ఆడిదాన్ని పక్క సాప అసలేదు ఒక్కద్దు అన్నాడు నేను ఆడిదాన్ని జోలి కోయటోనే కాదు ఆడిదాన్ని ఇట్లా కన్నెత్తి చూస్తోనే కాదు చూడవా ముసుకుంటా నేను వీడేమో డూప్లికేట్ మోడ్ అంత జిలజిల ఇంతమా చార్ది దగ్గర మనకు దూరం పోతుండు ఎన్ని రోజులైనా తాను చేయక అంత గౌలు గౌలు వాసన ఎలకద వచ్చిన వాసన ఎన్ని రోజులైనా తాను చేయక రావా మొన్న సౌతింగ్ చేసింది రావా
ఏంది ఇసి, నేను అసొంటోని కాదు, నేను ఆడిదాన్ని జోలికే పోయేటోని కాదు. నాకు ఆడోళ్ళు అంటేనే అసహ్యము బావా. మరాయి ఆడిదాన్ని కన్నెత్తి చూసే రకం కానే కాదు బావా బావా. ఎద్దు పడిన చెప్పులకు నాయ రాయిలకు నేనెంత అందాలే బావా. నా రూపెంత అందాలే బావా. నేనెంత అందాలే బావా. నా రూపెంత అందాలే బావా. సన్నాని నడుముకున్న వంటరానికి నేనెంత అందాలే బావా. నా రూపెంత అయ్యా నీదే దీపం. సన్నాని నడుముకున్న వంటరానికి నేనెంత అందాలే బావా. నా రూపెంత అందాలే బావా. ఎద్దు పడిన చెప్పులకు నాయ రాయిలకు నేనెంత అందాలే బావా. నా రూపెంత అందాలే బావా. ఎద్దు పడిన చెప్పులకు నాయ రాయిలకు నేనెంత అందాలే బావా. కట మీద నువ్వే బావా, కట మీద నువ్వే బావా, కట కింద నేను బావా, కట మీద నువ్వే బావా. కట మీద నువ్వే బావా, కట మీద నువ్వే బావా, కట మీద నేను బావా, కట మీద నువ్వే బావా. కట మీద కన్ను కొడితే, కట మీద కన్ను కొడితే, కట కింద కడుపు లాగే, కట మీద కన్ను కొడితే. కట మీద కన్ను కొడితే, కట మీద కన్ను కొడితే, కట కింద కడుపు లాగే, కట మీద కన్ను కొడితే. బచ్చల్ల నువ్వే బావా, బచ్చల్ల నువ్వే బావా, బచ్చల్ల నేను బావా, బచ్చల్ల నువ్వే బావా. బచ్చల్ల నువ్వే బావా, బచ్చల్ల నువ్వే బావా, బచ్చల్ల నేను బావా, బచ్చల్ల నువ్వే బావా. బచ్చల్ల 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 సీటు కొడితే, బచ్చల్ల సీటు కొడితే, బచ్చల్ల ఏల బావా, బచ్చల్ల సీటు కొడితే. బచ్చల్ల సీటు కొడితే, బచ్చల్ల సీటు కొడితే, బచ్చల్ల ఏల బావా, బచ్చల్ల సీటు కొడితే. పట్టల్ల నువ్వే బావా, పట్టల్ల నువ్వే బావా, బచ్చల్ల నేను బావా, పట్టల్ల నువ్వే బావా. పట్టల్ల నువ్వే బావా, పట్టల్ల నువ్వే బావా, బచ్చల్ల నేను బావా, పట్టల్ల నువ్వే బావా. ఇది కాడ నువ్వే బావా, ఇది కాడ నువ్వే బావా, కపిల్ల నేను బావా, ఇది కాడ నువ్వే బావా. ఇది కాడ నువ్వే బావా, ఇది కాడ నువ్వే బావా, కపిల్ల నేను బావా, ఇది కాడ నువ్వే బావా. బావా ఇక నువ్వు బావా బావా అనకు నాకు కమరియ బుద్ధి అవుతుంది ఇగో దూరం ఉండు, నువ్వు దూరం ఉండి మాట్లాడు. నాకు అంతా ఎట్లా జిల జిల అనిపిస్తుంది. అబ్బా అబ్బా, ఏం చేయాలి ఇక తోలుకపోయాని నా మీద గొడవ వచ్చాం. నువ్వు దూరం ఉన్నట్టే ఏమేమి అంటున్నాయి. బావా ఐ లవ్ యూ బావా. అంగబెట్టి అందమంటుంది. ఉన్నప్పుడు కవ్వాలనరా. ఇగో నువ్వు బావా అనకు, నా జోలికి రాకు, నా వార్తకు రాకు. నేను ముందే మంచోని కాదు బావా ముజే ప్యార్ కరో ఓలనరా. ఇగో నేను అసోటోని కాదు, నేను మంచోని. నేను అట్లా తవ్వంటే ఆడిది పోతే నేను ఒగ్గినంగా పోయి రాక పొదల్లోకి వెళ్ళిన సరే పోతా. బావా 143 143 అంటే ఐ లవ్ యూ ఇంగ్లీష్ అయితే నువ్వు నన్ను లగ్గం చేసుకుంటున్నా అంటున్నా. నాకు అద్దే అసలు ఏయ్ దమాక్ దమాక్ అంటున్నా. గింతమని చాడిది ఎంత అత్తానంగా నువ్వు అడిగి ఒక్కనివి, నేను ఒక్కదాన్ని. ఇద్దరు లగ్గం చేస్తు నువ్వు అద్దే, నువ్వు వద్దు నాకు, నువ్వు వద్దు. నాకంటే నీకు ఇంకా మంచి పిల్లలు దొరుకుతారా? పొద్దున్న దాకా వస్తే 3 పిల్లలు పొడుగులేవరా? నాకు పెళ్ళాలు దొరుకుతారా? నాకు పెళ్ళాలు ఎటు పోతి అని అప్పుడు పిల్లలు చూస్తాను కాదు. పొద్దున్న దాకా వెళ్తే 3 పీట్ల పొడుగులేవు నువ్వు. నీకు నాకన్నా మంచి ఆడ దొరుకుతుందా? 3 ఫీట్ల అవే. నేను హైట్ లేకున్నా నా దగ్గర ఐటమ్స్ లేవు. ఐటమ్స్ ఉన్నాక మరి ఎందుకు వస్తలేవు? యాడ చేతెత్తున్నావు? అందిన తడెత్తున్నా. నువ్వే పెద్దగా పడేస్తావా? నువ్వే పెద్దగా పడేది, నేను పొట్టిగా పడాలి. సరే కానీ లోపలికి పోదాం దా. నువ్వు డొల్లి ఎట్టకు లోపలికి. ఎందుకే లోపలికి? అయితే మా ఇల్లు పెడతా లోపల, మా ఇల్లు పెడతా. మళ్ళీ ఎక్కువ చేసుకోపోదామన్న మనసు లోపల ఉన్నది కానీ అది అత్తరణంగా తోలుకపోతే మనమే చిక్కులో పడతాము. అది నన్ను అంకించి బొంకిచ్చి అలా నేర్పుతున్నది. నేను కూడా దాంతో కొంట పాటలు పాడుతున్నా అని మళ్ళీ ఓ పిల్ల ఓ లైలా కూడా పోతుంటే పిల్ల నా కాలుగోరు కాడికెళ్ళి కంటి రెప్పదాకా అంటే అరే అదేం పూరా? ఇది ఫ్లవర్ బొకే. అదేరా బొకేలో ఏం పూలు పెట్టినావు? ఇదా
పాల సముద్రం పువ్వు. పాల సముద్రం అంటే పిచ్చి పువ్వా? కాదు రావుల లవ్ చేస్తే గులాబీ పువ్వు ఇస్తారు, మల్లె పువ్వు ఇస్తారు. మల్లె పువ్వు ఇస్తే ప్రేమ మారిపోతుంది, గులాబీ పువ్వు ఇస్తే ప్రేమ గుడ్డిదైతుంది, చామంతి పువ్వు ఇస్తే ప్రేమ చచ్చిపోతుంది. అందుకే నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చినావు కాబట్టి పిచ్చి పువ్వు ఇస్తుంది. ఏడు తెచ్చినవరా? చెర్లగడ్డ దగ్గర లొట్ట పోయి పోయి గాలి దొరికి కాదురా నీకు. ఓ పిల్ల డే బై డే, వీకెండ్, వీక్ బై వీక్, మంత్ ఎండ్, మంత్ బై మంత్, ఇయర్ ఎండ్, బట్ మై లవ్ ఇస్ నాట్ ఎండ్. 2 రోజులు కదా దేవి రత్నంగి, చిరునవ్వుల వరం ఇస్తావా, చిత్తు నుండి లేచి వస్తా. మరో జన్మకు మాట ఇస్తే ఈ జన్మకు నీ గురించి మరణిస్తానమ్మా. రత్నంగి కవి కలం మరిచిన, కోకిల గానం మరిచిన, నెమ్మలి నాట్యం మరిచిన, నేను నిన్ను మరవనమ్మా. ఇవాళ దాకానేమో దగ్గర రారా అంటేనేమో రాలేడు, ఇప్పుడేమో రా రా అంటున్నావా? ఐ లవ్ యూ. ఒక్కసారి లేదు 2 సార్లు 5 నిమిషాలు. 5 నిమిషాలు మన లవ్. ఓ పిల్ల ఓ లైలా. ఒక్కసారి లేదు 2 సార్లు లేదు, రాని రాను. అది ఎవరి దాకా వచ్చారు రమ్మంటే అలిగింది ఇప్పుడు. ఓ పిల్ల నిమ్మ సేను కట్ట మీద జాజుమకులాలి, జాజుమకులాలి, నిమ్మ సేను కట్ట మీద జాజుమకులాలి, కురులిప్పి కూసున్నదానా జాజుమకులాలి, నిన్ను కోరి నేను ఒక్కటే 5 నిమిషాలు. ఏం చేద్దాం 5 నిమిషాలు? ఇప్పుడు నువ్వేమన్నా లగ్గం చేసుకుందాం అను. నన్ను లగ్గం వీళ్ళు వేసుకోలేము అనుకో, మా తండ్రి చెప్పి మిగిపిస్తా. మా తండ్రి రాక్షసుడు. ఓలు మా తండ్రి ఏమన్నా రాక్షసుడు. నీ తండ్రి రాక్షసునికి చెప్పి మిగిపిస్తా. మింగిపిస్తావు? ఆవు చేసుకోమంటావా? చేసుకోమంటావు లగ్గం? చేసుకో, నీకు ఇంత మంచి ఆడ దొరకని చెప్పు. ఇంత మంచి ఆడి దొరకది. నువ్వే ఉన్న సక్కన రోయగల్లాడిది రోజులెక్క చూస్తే ఆయన గల్లాడిది అంగడి పోయి. బాబా బాబా అయ్యలాడిన మంది లోపల నువ్వు మాత్రమైనా కానీ నువ్వు నన్ను లగ్గం చేసుకుంటానంట అన్నావు. వద్దన్న కానీ నా మాట వింటలేవు. నేను నిన్ను లగ్గం చేసుకోకపోతే మీ తండ్రి యమకొండ రాక్షసునికి చెప్పి నన్ను మింగిపిస్తానన్నావు. నీ తండ్రి యమకొండ రాక్షసుడు అంటే నీ తండ్రి యమకొండ రాక్షసుడు పంచన్న పాపాత్ముడు కుంచన్న కుల ద్రోహుడు. వాడు పోతే 6 నెలల ఆగారం, తింటే 6 నెలల ఆగారం, పండుకుంటే 6 నెలల ఆగారము. ఊరు మీద వాడి పల్లెల మీద వాడి ఎంటికకు 1000 పిల్లలు కట్టుకొని వస్తాడు. యమకొండ రాక్షసుడు అంటే వాడి కాళ్ళు కట్టుకూరు తాళ్ళు, చేతులు చెన్నంగి పడతలు, కొర్ర బోడగిరికి ఇలా వాని తలపండు చూడబోతే అనాడు కనుక రామగిరికిల లెక్క ఉంటది. వాడి రోమాలే రోకలు బండలు. అటువంటి ఆ యొక్క యమకొండ రాక్షసుని చెప్పి నన్ను మింగిపిత్తనన్నావు. రత్నంగి దేవి నేను నిన్ను లగ్గం చేసుకుంటా, కానీ ఒక్క మాట. ఏం మాట? నేను చెప్పినట్టు ఇంటాడని నేను లగ్గం చేసుకుంటా. ఏం మాట చెప్పు, చెప్పినాక. మీ తండ్రి యమకొండ రాక్షసి వచ్చినాక, మీ తండ్రి యమకొండ రాక్షసి జీవాత్మలు ఎక్కడ ఉన్నాయో, మీ తండ్రి యమకొండ రాక్షసి జీవాత్మలు ఎక్కడ ఉన్నాయో నువ్వు తెలుసుకుని నాకు చెప్పినట్టు ఉంటే, మీ తండ్రి యమకొండ రాక్షసుని చంపినాక నిన్ను నేను లగ్గం వేసుకుంటేనే ఓ లడ్డు బుజ్జి. తండ్రి హౌసులు తెలుసు, మీ తండ్రి హౌసులు తెలుసుకొని నాకు చెప్తే నేను మీ తండ్రిని చంపినాక లగ్గం చేసుకుంటా. అంతవరకు దాకా బంగారు బల్ల 6 శాఖ మీద ఉంటా. మీ తండ్రి వచ్చినాక మీ తండ్రి జీవాత్మను అడిగి నాకు ఎప్పు గప్పు నేను లగ్గం చేసుకుంటా.
అప్పుడు రత్నంగి బాలగనకనేమి మా తండ్రి హౌస్ తెలుసుకున్నా అని రత్నంగి బాలగనకనేమి నాయనారా ఓ నాయనా ఎక్కడల్లా ఉన్నవాయే ఓ నాయనా రాజాన్న ఉన్నవాయే ఓ నాయనా అప్పుడు ఏమన్నా రాక్షసుడు లోగిల్ల బయటికి వచ్చే నారాయణ రాక్షసుడు అమ్మా పెట్టుకుంటా మొదలు పెట్టుకుంటా ఏమన్నా రాక్షసి వెళ్ళేది ఏనాడు గొప్ప శ్రీకోవడం ఏనాడు వచ్చిందో మరి ఏనాడు వెంటనే అమలారా గొప్ప శ్రీకోవడం మీకు వస్తుంటే ఎవగొండ రాక్షసి చూసామా మరి ఏనాడు ఎటుకకు పీడు పట్టుకొని వస్తున్నాడ నా బిడ్డ రత్నం ఎక్కడ వెళ్ళిపోతే వీడు ఓ బిడ్డ రత్నమా ఎక్కడ పోతే బిడ్డ ఈ రోజు లోపల నేను వెంటనే పీడులో పట్టుకొని వచ్చింది నా బిడ్డ ఈ పీడులో నేను గుడిలో పోలిచ్చి నేను ఏనాడంటే అన్నం తింటానని ఆనాడు ఏమో రాక్షసి మాట్లాడుతున్నాడా అప్పుడు రాక్షసుడికి అమ్మా నా బిడ్డ రత్నమో నా బిడ్డ రత్నమా ఇవాళ ఈ రోజు లోపల మనిషిగా మారు వస్తున్నదే బిడ్డ బిడ్డ రత్నమా ఓ బిడ్డ రత్నమ్మ వచ్చినాను ఓ నాయనా నాది యొక్క వాసనాలు ఓ నాయనా నీ కళ్ళ వద్ద ఉండే ఓ నాయనా పన్నెండు బలమైన నానా రేపటి కల్లా నానా నువ్వు రాక్షసుడు నానా మనకంతం నాయనా నీకంటే రమణాసుడు పుట్టినానా నీకు మన్నం ఎక్కనానా నీ ఔషధి ఎక్కడున్నాయి నానా నీ జీవనాలు ఎక్కడున్నాయి నానా నాయనారా రామ రామ దయగల్ల నాయనారా రామ రామ శివగల్ల నాయనారా రామ రామ శివనాడి నుంచి కాదు రామ రామ నన్ను యాద పెంచినావు రామ రామ చిన్ననాటి నుంచి నానా కాగి కొట్టకుండా నానా గడ్డ కొట్టకుండా నానా మానవకంత నాన్న నానా నన్ను వెతుకున్నవే నానా రేపటి కల్లా నానా నువ్వు మరణమైతే నానా హవలేని బిడ్డలైతే నానా హయ్యలేని బిడ్డలైతే నాయన్నా హౌసుల్లో ఎప్పరాదు రామ రామ జనాలు ఎప్పరాదు రామ రామ మళ్ళా నిన్ను లేపుకుంటా రామ రామ కళ్ళన్న వస్తావంటే రామ రామ
వచ్చినాక ఇద్దరు అతడు శత్రువు వచ్చి నాని ప్రాణాలు ఇద్దరు కావచ్చు నాయనని ప్రాణాలు ఇచ్చి నేను దిక్కులేని దాన్ని అయిపోతా దివి లేని దాన్ని అయిపోతున్నా నాయన ఎండ నాకు చెట్ట సౌండ్ లేదే వాడి విషయ కోతోలే ఏడిన పిల్లికి అయిపోతా అంటున్నావు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నన్నే ఎవడు పంపుతావు నన్ను ఎవరు పంపడం ఇంకా ఉంటలేదు బిడ్డ ఓ బిడ్డ రత్నవ్వ నా అవసరం అడుగుతున్నావు కానీ ఇవాళ ఈ రోజు లోపల బిడ్డ నేను మగవాడు చెప్తున్నా నా బిడ్డ రత్నవ్వ బిడ్డ నన్ను పంపవాడు ఇంకా ఉంటలేదు బిడ్డ నేను అవసరం అడుగుతున్నా కాబట్టి ఇంకా ఒక మాట చెప్తున్నా బిడ్డ అయ్యో బిడ్డ రత్నవ్వ సంవత్సరాలు అంటే బిడ్డ నీకు దగ్గర రాజు కొల్లపూరి రాజు కొల్లపూరి కొల్లపూరి ఉంటారు కొల్లపూరి రాజిరెడ్డి ఉంటారు రాజిరెడ్డి అమ్మవారు నీరమ్మ కాపు తల్లి నీరమ్మ కాపు తల్లి నీరమ్మకు అది కొడుకు ఉంటారు నా బిడ్డ ఆరుగురు కొడుకు ఉంటున్నా కాపు తల్లి నీరమ్మ వచ్చినప్పుడు ఏడేళ్ళు కరుకాలం వచ్చాము నా బిడ్డ ఇంకా కొల్లాపూరి పట్ట ముట్టిందో లేదో మరి ఆదిరెడ్డి నీలమ ముట్టిందో లేదో వాళ్ళ కడుపున మరి ఆరు కాకు ముట్టిందో లేరు నా బిడ్డ నీలమ్మ కడుపులో నీలమ్మ కడుపులో ఆరు కాకు ముట్టినప్పుడు నీలమ గర్వం అందరూ అందరి కళ్ళ ఆంధ్ర పెట్టలేదు నీలమ్మకు అది సంగమైన విద్య వచ్చే సంగమైన మాట్లాడు సంగమైన నిలబెట్టినప్పుడు సంగమ ఏమని జీవన పెట్టడు గర్వం ఎక్కింది వీరమ్మ చెప్పి ఏడాది వేరే గర్వం రావడం జీవించి చేయాలి పెట్టాము నా బిడ్డ అయ్యా వచ్చిందో లేదో
రక్కవా అయ్యా వాడు రక్కవరా రవరా రవరవే రవరవా చిన్నవాడు వల్లరెడ్డి రవరా వాడు వల్లరెడ్డి రవరవా పన్ని పన్ని గోడలకే బిడ్డ చిన్నవాడు వల్లరెడ్డికి ఏనా లంగని పసిగాల పట్టాల దేవి ఏనా లంగనప్పుడు నా బిడ్డ అయ్యా నా బిడ్డ రక్కవరా రవరా రవరవే రవరవా వాడు దేవుడే రవరవా వాడు మలయాళ రవరవా మరి ఏడికి రావాలి లక్షలు అందులో ఎన్ని పెట్టుకొని అవిడ రక్కవ్వా మరి ఏడాది అన్నది ఏడికి గుట్టపల్లి గుట్టంలో ఏడాది తూపులో పడడం నాకు తెలుసుంటే కన్న బిడ్డ రవరవా కన్న బిడ్డ రవరవా నవిడ రక్కల వేరే నగవారు కాకల పుడువ తీకినప్పుడు అవిడ మరి నాగల పుట్టులో కూడా ఏదో నగవారు ఇచ్చినప్పుడు మరి పుట్టుకునే కోలేటి కొండ ముందు అవిడ అయ్యా కోలేటి వంద బిడ్డ రవరవా రెడ్డి వంద బిడ్డ రవరవా అయ్యో స్వామి వెంట వంద బిడ్డ రవరవా వంద బిడ్డ రవరవా కోలేటి వంద పడుకునే బిడ్డ ఇక మలయ పుట్టిందో లేదో నా బిడ్డ మరి మల్లయ్య పుట్టినాక మరి ఏనాడు పడినది ఇప్పుడు పోయిన కుటుంబం మరి ఏనాడు మామూలు లక్షణాలు అంటారు ఎట్టి ఎట్టి మరి ఏనాడు నాగం దక్కిందో లేదో సౌలేని వల్ల పుట్టిందో లేదో నేను కావాలి కొన్ని ఏళ్ళు కొన్ని పిడిలు కావాలి బిడ్డ రక్కవా అయ్యా నా బిడ్డనే తవరా సౌలేని వల్ల పట్టుకొని వచ్చినప్పుడు మరి ఏనాడు కనుక సౌలేని మంద కదా అగ్గిలేని మంద ఆగ మంద కుక్కలేని మంద గుడ్డి మంద అయితే నా బిడ్డ మరి అగ్గిపోయినప్పుడు బిడ్డ రాడు అగ్గిపోయి నీ మాధవి కత్తను నా బిడ్డ సిరి కోట కమ్మ ఎగిపోతే మల్లయ్య నా మీద రక్కవా అగ్గిపోయి అగ్గిలే అంటే మరి ఏదో వెంటనే బొమ్మసిరి పడగచ్చి నా మీద రక్కవా అయ్యో అగ్గి నిన్ను అడుగుతాడు రామారామా నిన్ను అడుగుతాడు రవరవా అగ్గి నిన్ను అడుగుతాడు రామారామా నిన్ను అడుగుతాడే రవరవా అయ్యో బిడ్డనే తవరా రవరవే రవరవా రాక్షసు లేదనుకుంటున్నాడు ఆడవారు ఇంకా రాక్షసులు అంటే మళ్ళీ ఉంటలేడు కొలముడి పట్ట ఉంటలేదు నీలో ఉంటలేదు అల్లడి ఉంటలేదు ఆరు బాబు ఉంటలేదు అనుకుంటున్నాడు మరి వాళ్ళు అనుకుంటారంటే కొన్ని ఏళ్ళు కొన్ని పిడులు కావాలనుకుంటూ రాక్షసులు మరి రావాలని మళ్ళీ ఉంటుంది రాక్షసులు ఒకనాడు తెలియదు మరి నా బిడ్డ రక్తంలో అగ్గిపోయి లక్ష్యం నా అవసరం అడిగినప్పుడు నా బిడ్డ